నమస్తే. ఎవరు ఎన్ని చెప్పినా ఈ లోకం దాటి వెళ్ళి చూసింది లేదు. అక్కడ స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో అన్నీ అనుభవించి మళ్ళీ పుడతారో లేదో కూడా ఎవ్వరికీ తెలీదు. అందువల్ల ఉన్నది ఒక్కటే జిందగీ. మరి ఆ ఒకే ఒక్క లైఫ్ని నాసిరకంగా నాణ్యత లేకుండా సాగదీస్తూ లాగదీస్తూ రొటీన్గా గడిపేస్తారా? జీవితం ఎప్పుడూ అలా ఉండదు కదా. నీకు ప్రతి సెకను కొత్తది ఇస్తుంది. మరి నీవు మాత్రం పాతలోనే ఉండిపోతే ఎలా? ఇదే ఇప్పుడు అంతా చెప్పేది. మనిషి ఎదగాలి అంటే అప్డేట్ కావాల్సిందే అని ఎంతో మంది రోజూ చెబుతూనే ఉన్నారు. మనం సొమ్ము పెట్టి కొనే ఫోన్ అప్డేట్ అడుగుతుంది. ప్రతి సమయంలో అది మారుతూ ఉంటుంది. కాలం మారింది అని చెబుతుంది. అలా కొన్న ఫోన్ కొన్నట్లుగా ఎవరూ వాడడం లేదు కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాలంతో పాటు పరుగులు తీస్తున్నారు. అప్డేట్ అయిన ఫోన్ నుంచి ఎన్నో సదుపాయాలను అందుకుంటున్నారు. ఆ మార్పులో కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరి చేతిలో ఆపరేట్ చేసే స్మార్ట్ ఫోన్ సైతం అప్డేట్ అయితే దానిని పట్టుకున్న నిలువెత్తు మనిషి ఇంకెంతగా మారాలో కదా. నీటిని కూడా ఇక్కడ పోలిక తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. పాత నీరును తోసేసి మరి కొత్త నీటితో తేటగా స్వీటుగా మారి అందరికీ దాహార్తిని తీరుస్తుంది. అందరి అవసరాలను కూడా నెరవేరుస్తుంది. మరి మనిషి ఎందుకు నీరు కారిపోతున్నాడు? బుర్ర నిండా పాత రోత ఆలోచనలు నింపేసుకొని అప్డేట్ కాకుండా ఉంటే మైండ్ సైతం బూజు పట్టిపోతుంది కదా అని అంటున్నారు. జీవితంలో ఏ కెరీర్లో అయినా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. నిన్నే మరి నేడు రేపు కొత్తగానే ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటేనే టైంతో పాటు సాగుతున్నట్లుగా ఉంటుంది. అందుకే కెరీర్ ఓరియంటేషన్ మీద క్లాసులు తీసుకునేవారు కూడా అప్డేట్ కావాలి మిత్రమా అని సూచిస్తూ ఉంటారు. లేకపోతే ఎదగడం కష్టం అన్నది బహు కష్టంగా మారుతుంది అన్నది కూడా హెచ్చరిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే ప్రపంచం ఇప్పుడు ఏఐ యుగంలో నడుస్తోంది. రానున్న 25 ఏళ్లు చాలా కీలకంగా మారుతుంది అని అంటున్నారు. మనిషి పాత్ర ప్రమేయం క్రమంగా తగ్గి డిజిటల్ యుగంలో టెక్నాలజీ పాత్ర మూడింతలు పెరుగుతుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో మనిషి తాను కనుక అప్డేట్ కాకపోతే ఆ మిగిలిన పావువంతు కూడా అసలు ఏమీ కాకుండా పోతుంది అని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నిన్న కంటే వయసులో పెద్ద ఆలోచనలలో చిన్నగా ఉండరాదు. పెరిగిన వయసుతో పాటు ఆలోచనలు జ్ఞానం కూడా పెంచుకోవాలి. చుట్టుపక్కన చూడాలి. పోటీ ప్రపంచంలో ఏం జరుగుతోందో అన్నది గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అలా కాలానికంటే ఒక అడుగు ముందు ఉన్నవారు విజేతలుగా ఉంటారు. కాలంతో పాటు నడిచేవారు జీవితాలలో రాణిస్తారు. వెనుకబడిన వారు మాత్రం ఫెయిల్యూర్స్ను అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని అంటారు. మరి అప్డేట్ అన్నమాట ఒక తారక మంత్రంగా సదా మననం చేసుకుంటే కనుక ప్రతి వారు ఎంతో కొంత సాధిస్తారు అన్నది మాత్రం అక్షర సత్యమే సుమా.